నమస్తే అండి. ఒక చాలా విచిత్రమైన ప్రశ్న అడిగారు మనల్ని. అదేంటంటే, ఇప్పుడు వివాహానికి యువతీ యువకులకు ఒక వయో పరిమితిని నిర్ణయించడం జరిగింది గదా! చట్ట ప్రకారము. 18 ఇయర్స్ అండ్ 21 ఇయర్స్, 18 ఇయర్స్ అయితే అమ్మాయిలకు 18 కంప్లీట్ అయి ఉండాలని, అబ్బాయిలకైతే 21 కంప్లీట్ అయి ఉండాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది గదా! మరి కొంతమంది ఈ కాలంలో 60 ఇయర్స్ దాటిన వాళ్ళు, 50 ఇయర్స్ దాటిన వాళ్ళు మరలా వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. మరి వీరికి వయో పరిమితి లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. చాలా తమాషాగా ఉన్నా కూడా దీంట్లో క్వశ్చన్ ఆఫ్ లా అన్నది ఇమిడి ఉన్నదండి. వారి ఉద్దేశం ఏంటంటే, పెద్దవారికి కూడా ఈ వయసు దాటేంత వరకే మీరు వివాహాలు చేసుకోవాలి, ఈ వయసు దాటిన తర్వాత వివాహం చేసుకోవడానికి వీల్లేదు అనేటటువంటి చట్టం ఉన్నదా అని అడుగుతున్నారు. అలాంటి చట్టం లేదండి. కాకుంటే ఇటీవల కాలంలో వయోవృద్ధులైనటువంటి వాళ్ళు, అంటే సీనియర్ సిటిజన్స్ గా ఉండేటటువంటి వాళ్ళు, అంటే భర్తలను కోల్పోయినటువంటి మహిళలు, భార్యలను కోల్పోయినటువంటి పురుషులు, అట్లాగే చట్టబద్ధంగా విడిపోయినటువంటి మహిళలు మరియు పురుషులు, వారికి జీవితంలో ఒక ఆసరా, ఒక తోడు ఉండాలి అనేటటువంటి భావనతో మరలా ద్వితీయ వివాహాలకై వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పు కాదండి. ఎందుకంటే కొంత వయసు వచ్చిన తర్వాత ఒకరికి వారిని చూసుకునేదానికి ఒక తోడు నీడగా ఉండేటటువంటి ఒక జంట ఉండడము చాలా అత్యవసరం ఈ రోజుల్లో అనమాట. ఒంటరిగా ఉండలేరు. మన మనిషి, మన వ్యక్తి అనేటటువంటి వాళ్ళు ఉండాలి. మంచైనా చెడైనా వాళ్ళ గురించి పట్టించుకునేటటువంటి వాళ్ళు ఉండాలి అని చెప్పేసి చాలా మంది ఇందాక చెప్పినట్లుగా వితంతులైన వారు, విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు, సపరేట్ అయిపోయినటువంటి భార్యాభర్తలు మరలా కూడా ద్వితీయ వివాహానికి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఇది కూడా ఆమోదయోగ్యమే. ఏ చట్టంలో కూడా ఈ వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు అని లేదండి. కాబట్టి ఎంతో మంది వివాహాలు చేసుకుంటున్నారు. ఈ ద్వితీయ వివాహాలకు సంబంధించి కూడా కొన్ని సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సీనియర్ సిటిజన్స్ అయిన వాళ్ళకి ఏ బాదరబంది లేకుండా, చట్టపరంగా ఏ లొసుగులు లేకుండా ఉంటే, లక్షణంగా వాళ్ళు జీవిత భాగస్వామిని, వారి జీవిత చరమాంకంలో తోడు నీడగా ఉండేటటువంటి వ్యక్తిని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని చట్టబద్ధంగా వివాహం చేసుకునేటటువంటి అవకాశం ఉన్నదండి. ఇటీవల మెయింటెనెన్స్ గురించి ఒక మంచి జడ్జిమెంట్ రావడం జరిగిందండి. ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఇచ్చారనమాట. మనం మెయింటెనెన్స్ గురించి అనేక సందర్భాల్లో చెప్పుకున్నాము. తనను తాను పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి ఆడవాళ్ళకి, పిల్లలకి, వృద్ధులైన తల్లిదండ్రులకి, వారి సంతానం నుండి, భర్తల నుండి, తల్లిదండ్రుల నుండి మెయింటెనెన్స్ లేక భరణము లేక మనోవర్తి పొందేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి, మరి ఇది కేవలము స్త్రీలే వినియోగించుకోవచ్చా, మరి భర్తలు కూడా మెయింటెనెన్స్ పొందవచ్చా అని చెప్పేసి అనేక డౌట్స్ వస్తూ ఉంటాయి. భర్త కూడా మెయింటెనెన్స్ పొందేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనుసరించి ఇంటీరియర్ మెయింటెనెన్స్ భర్త పొందవచ్చండి. దీనికి సంబంధించి గౌరవ ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి భర్తలు ఎలాంటి సందర్భాల్లో భార్యల దగ్గర నుంచి మెయింటెనెన్స్ పొందవచ్చో చెప్పడం జరిగింది. ఏంటంటే, హాస్పిటలైజేషన్ అయినటువంటి భర్త, తనను తాను పోషించుకునే పరిస్థితుల్లో లేనటువంటి భర్త, అంటే రోగగ్రస్తుడై పని చేయలేనటువంటి పరిస్థితుల్లో, అంగవైకల్యము ఉండేటటువంటి భర్తలు, ఇంకా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా చిన్న ఆదాయం కూడా పొందలేనటువంటి వాళ్ళు, ఒకవేళ వారి భార్యలు వారిని నిర్లక్ష్యం చేసి, వారి భార్యలు ప్రాపర్ గా సంపాదన కలిగి ఉంటే భార్యలే భర్తలను పోషించవలసిన బాధ్యత ఉంటుంది. భార్యలే భర్తలకు మెయింటెనెన్స్ ఇవ్వవలసిన బాధ్యత ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ ఢిల్లీ హైకోర్టు వాళ్ళు విచారించినటువంటి కేసులో ఏంటంటే, భార్య బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తూ ఉన్నారు. భర్త రోగగ్రస్తుడు, క్రానిక్ డిసీజ్ తో బాధపడి హాస్పిటలైజ్డ్ అయ్యాడనమాట. అలాంటి సందర్భంలో అతడి ఇంటీరియర్ మెయింటెనెన్స్ కోసము సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. వారిద్దరి మధ్య కేసు నడుస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు ఢిల్లీ హైకోర్టు వాళ్ళు తీర్మానించడం జరిగింది. ఆవిడ బ్యాంక్ మేనేజరు, బాగా సంపాదిస్తున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, భర్త రోగగ్రస్తుడు, భర్త హాస్పిటలైజ్డ్ అయి ఉన్నాడు, సంపాదించుకునేటటువంటి పరిస్థితులు లేవు కాబట్టి భర్తను పోషించవలసిన బాధ్యత భార్యకు ఉన్నది అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క జడ్జిమెంటే కాదు, ఇంకా కొన్ని జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయండి భర్తలకు ఫేవర్ గా. కాబట్టి ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి భర్తలు భార్యల నుండి మెయింటెనెన్స్ పొందేటటువంటి అవకాశం చట్టం కల్పించడం జరిగిందండి. ఓకే, నమస్తే.